హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి రీసెంట్గా ఏపీ హైకోర్టు అనేది ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి మన ఏపీలో ఉన్న డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో కోర్టులో ఉన్న డిఫరెంట్ పోస్ట్ని అయితే రిలీజ్ చేసింది. సో ఈ పోస్ట్కి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద పోస్ట్. సో పోస్ట్ని బట్టి మనకి రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఉన్నాయి. అయితే మనకి రిటర్న్ టెస్ట్లో ఇంగ్లీష్ సెక్షన్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఆ ఇంగ్లీష్ సెక్షన్ని మనం ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి, సో ఏం చదవాలి, ఎలాంటి టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సో ఏ టాపిక్స్ చదివితే మనకి ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ వస్తుంది, సో ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అయితే చూడండి. సో ఈ పోస్టులకు వచ్చేసరికి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న పోస్టులు ఏంటో చూద్దామా. ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్. సో ఈ పోస్టులకు సంబంధించి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే జనరల్ నాలెడ్జ్ వచ్చేసరికి మనకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ మనకి 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ ఉంటుంది. సో టైం వచ్చేసరికి కాంపోజిట్ టైం 90 మినిట్స్. సో మనకి ఎగ్జామ్లో 50% ఆఫ్ ద వెయిటేజ్ మనకి ఇంగ్లీష్కే ఉంది. సో మనం ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, ఎందుకంటే 50% ఆఫ్ ద వెయిటేజ్ మనకి ఇంగ్లీష్ మీద డిపెండ్ అయి ఉంది. సో టోటల్ 40 క్వశ్చన్స్లో మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, సో మనకి టోటల్ మనకి 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. మనకి ఎప్పుడైతే 60+ అటెంప్ట్ చేయగలుగుతామో మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో 60+ అటెంప్ట్ చేయాలంటే జనరల్ నాలెడ్జ్ 30+ అటెంప్ట్ చేయగలగాలి, ఇంగ్లీష్ కూడా 30+ అటెంప్ట్ చేయగలగాలి. అప్పుడే మనకి సేఫ్ సైడ్ ఉంటాం. ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా మనకి 60+ వచ్చిన వాళ్ళకి మనకి లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్లో మనకి జాబ్స్ వచ్చి ఉన్నాయి, ఓకేనా. సో కాబట్టి మనకి 60+ అయితే రావాలి, ఓకేనా. 60+ రావాలి అంటే కంపల్సరీ మనకి ఇంగ్లీష్లో 30+ అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ మీన్స్ కరెక్ట్గా పెట్టగలగాలి అని. సో ఈ నోటిఫికేషన్లో మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు, బట్ కానీ మనకి యాక్యురసీ అయితే మెయింటైన్ చేయాలి. దట్ మీన్స్ మనం అన్నీ కరెక్ట్గా పెట్టగలగాలి, ఓకేనా. సో మీరు 30+ కనుక కరెక్ట్గా పెట్టగలిగితే ఇంగ్లీష్లో మనకు అప్పుడు 60+ స్కోర్ అయితే వస్తుంది. సో జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ అనమాట. సో సేఫ్ సైడ్ ఉంటారు. సో మరి 30+ అనేది ఎలా స్కోర్ చేయాలి, అసలు ఇంగ్లీష్లో ఎలాంటి టాపిక్స్ గురించి వస్తాయి క్వశ్చన్స్ అనేవి, సో ఏ టాపిక్స్ వస్తాయి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇవన్నీ చూద్దాం చూడండి. సో నెక్స్ట్ వేరే పోస్టులు ఉన్నాయి కదా, ఆ పోస్టులకు కూడా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూసి మనం సిలబస్ని అయితే చూద్దాం. సో నెక్స్ట్ ఈ పోస్టులకు వచ్చేసరికి ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్. సో ఈ పోస్టులకు వచ్చేసరికి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. సో టోటల్ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. సో టైం కూడా సేమ్ ఉంటుంది 90 మినిట్స్ యాజ్ ప్రీవియస్ పోస్ట్స్. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ వచ్చేసరికి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటుంది. అంటే ఈ 10 క్వశ్చన్స్లో కూడా మనం 7 to 9 క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా పెట్టాలి, ఓకేనా. సో అప్పుడే మనం కూడా ఈ పోస్టులు కూడా 60+ వస్తేనే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఇక్కడ ప్రాసెస్ సర్వర్కి, ఆఫీస్ సబార్డినేట్కి, డ్రైవర్కి కట్ ఆఫ్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది, బట్ ప్రాసెస్ సర్వర్కి మాత్రం 60+ అటెంప్ట్ చేయగలగాలి. సో అటెంప్ట్ చేయాలంటే ఇంగ్లీష్ అయితే ఇక్కడ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో 7 to 9 పెట్టాలి, ఎందుకంటే మనకి జీకే ఎంత పెట్టినా కానీ అరౌండ్ 30 పెట్టగలరు. మెంటల్ ఎబిలిటీ వచ్చేసరికి అరౌండ్ 20, 22, 25 అలా అనమాట. సో టోటల్ 55 వస్తారు. సో ఇంగ్లీషు 7 to 9 పెడితే కానీ మనకి 60+ అటెంప్ట్స్ పెరగవన్నమాట. సో కాబట్టి ఇంగ్లీష్ అబోవ్ 5 పెట్టగలగాలి, ఓకేనా. సో కరెక్ట్గా, దట్ మీన్స్ కరెక్ట్గా పెట్టాలి అని. సో 60+ స్కోర్ చేస్తే మనం సేఫ్ సైడ్ ఉండొచ్చు జాబ్ వచ్చే ఛాన్సెస్కి, ఓకేనా. సో సిలబస్ చూద్దాం చూడండి. సిలబస్ వచ్చేసరికి మనకి ఏమేమి సెక్షన్స్ ఉంటాయి అంటే, రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి రావచ్చు, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్, ఆర్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, స్పెల్లింగ్ ఎర్రర్స్, సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో మనకి ఎగ్జామ్లో ఈ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో రీడింగ్ కాంప్రిహెన్షన్, ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటంటే మనకు ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ చదివి బాగా ఆ ప్యాసేజ్కి సంబంధించి కింద క్వశ్చన్స్ అయితే ఇస్తారు, ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అయితే చేయాలి. ఈ ప్యాసేజ్ మొత్తం చదివి సో బాగా అర్థం చేసుకొని అక్కడ ఆ క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఫిట్ అవుతుంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ ఏం చేయాలి, మనకి రీడింగ్ క్యాపబిలిటీ అనేది ఉండాలి. అంటే ఆ ప్యాసేజ్ చదివి నువ్వు ఎంత బాగా అర్థం చేసుకున్నావు అనే దాని మీద ఈ క్వశ్చన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ప్యాసేజ్ బాగా అర్థమైతే ఈజీగా క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయగలుగుతారు, ఓకేనా. సో రీడింగ్ క్యాపబిలిటీ అనేది ఎక్కువ ఉండాలి ఈ సెక్షన్ని మనం క్రాక్ చేయాలి అంటే. సో కాబట్టి ఆర్సీ అనేది మనం ఎంత బాగా ప్యాసేజ్ని అర్థం చేసుకోగలము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ వచ్చేసరికి ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ మొత్తంలో మధ్యలో బ్లాంక్స్ ఇస్తారు. సో ఆ బ్లాంక్స్లో మనకి ఏం ఫిట్ అవుతుంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎర్రర్ స్పాటింగ్. ఎర్రర్ స్పాటింగ్ వచ్చేసరికి ఒక సెంటెన్స్లో
డిఫరెంట్ పార్ట్స్ ఇస్తారు. అంటే ఒక సెంటెన్స్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి ఏ పార్ట్లో ఎర్రర్ ఉందా అని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో దీన్ని మనం ఎర్రర్ స్పాటింగ్ అంటాం. సో ఈ ఎర్రర్ స్పాటింగ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే గ్రామర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు గ్రామర్ వస్తే కన్ఫర్మ్ ఎర్రర్ స్పాటింగ్ అనేది స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసరికి మనకి ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో సమ్ పార్ట్ అనేది బోల్డ్గా ఇస్తారు. సో ఈ బోల్డ్గా చేసిన పార్ట్ దేన్ని రీప్లేస్ చేయొచ్చు యాజ్ పర్ గ్రామర్. సో గ్రామర్ మీద బేస్ అయ్యి ఈ పార్ట్ని ఏదైనా ఇంప్రూవ్ చేయొచ్చా, అంటే దీనికన్నా బెటర్ ఇంకేదైనా యూజ్ చేయొచ్చా అని మనకి కింద ఆప్షన్స్ ఇస్తారు. దాన్ని బట్టి మనం సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కూడా మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే గ్రామర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎర్రర్ స్పాటింగ్ కూడా మనకి గ్రామర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ క్లోజ్ టెస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మన రీడింగ్ క్యాపబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్ ఆర్ సెంటెన్స్ అవుట్. ఇవన్నీ ఏంటంటే జంబుల్ సెంటెన్సెస్ ఇస్తారు మనల్ని, దాన్ని కోహరెంట్ పారాగ్రాఫ్గా మార్చమని చెప్తారు. అంటే సపోజ్ మనకి ఒక 4 సెంటెన్స్ ఇచ్చారనుకోండి, ABCD. ఈ 4 సెంటెన్సెస్ మనకి జంబుల్ అయి వస్తాయి. మనం ఆ 4 సెంటెన్స్ చదివి ఏ సెంటెన్స్ ఫస్ట్ రావచ్చు, ఏ సెంటెన్స్ సెకండ్ రావచ్చు అని ఒక ఐడియాతో పెట్టాలి. ఓకేనా? BACD సపోజ్ ఇలా వచ్చింది అనుకోండి, ఫస్ట్ సెంటెన్స్ B అవ్వచ్చు, సెకండ్ సెంటెన్స్ A అవ్వచ్చు, థర్డ్ సెంటెన్స్ C అవ్వచ్చు, ఫోర్త్ సెంటెన్స్ D అవ్వచ్చు. సో అట్లా ఒక పారాగ్రాఫ్గా మనం కంప్లీట్ చేయాలి. దట్ మీన్స్ ఇచ్చిన 4 సెంటెన్స్ మనకి జంబుల్ అయి వస్తే మనల్ని ఒక పారాగ్రాఫ్గా కంప్లీట్ చేయమంటారు. సెంటెన్స్ జంబుల్ కూడా సేమ్ అలా ఉంటుంది, కాకపోతే ఇక్కడ సెంటెన్స్ని జంబుల్ చేస్తారు. మనం ఆ సెంటెన్స్ మొత్తం ఒక పర్టికులర్ సెంటెన్స్గా పెట్టాలన్నమాట. అంటే సెంటెన్స్ కరెక్ట్ ఫార్మేషన్లో ఉండాలి. ఆర్ సెంటెన్స్ అవుట్ అంటే మనకి 4 సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు ఆ 4 సెంటెన్స్లో 3 సెంటెన్సెస్ అనేవి ఒకే టాపిక్ గురించి మాట్లాడితే వన్ ఆఫ్ ద సెంటెన్సెస్ మాత్రం వేరే టాపిక్ గురించి మాట్లాడతారు. సో ఆ సెంటెన్స్ అనేది ఏంటి అని అడుగుతారు అనమాట. సో మనం ఆ 4 సెంటెన్స్లో ఆర్డ్ని కనుక్కోవాలి. అంటే మిగతా 3 సెంటెన్సెస్కి సంబంధం లేకుండా ఏదైతే 4th సెంటెన్స్ ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది ఆర్ సెంటెన్స్ అవుట్. సో ఇది కూడా మన రీడింగ్ క్యాపబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు ఆ 4 సెంటెన్సెస్ చదివి మీకు ఎంత బాగా అర్థమైతే అంత బాగా మీరు ఆ సెంటెన్స్ని పర్టికులర్ ఫార్మేట్లో కానీ పెట్టగలరు. ఓకేనా? నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, ఇవన్నీ ఏంటి? సెంటెన్స్ ఇస్తారు, మధ్యలో బ్లాంక్ ఇస్తారు, మీరు ఆ బ్లాంక్లో ఏం ఫిల్ అవుతుందా అని చెప్పమంటారు. ఓకేనా? సో ఈ బ్లాంక్ అనేది మనకి గ్రామర్ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు, వొకాబ్ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు. సో అక్కడ మనం ఆ బ్లాంక్ అనేది గ్రామర్ అయ్యొచ్చు. ఫర్ సపోజ్ ప్రిపోజిషన్ అనుకోండి, అక్కడ ఇన్ వస్తుందా, అవుట్ వస్తుందా, ఫ్రమ్ వస్తుందా, ఇలా గ్రామర్ పాయింట్. లేదు వొకాబ్ అనుకోండి, సెట్ ఆఫ్ వర్డ్స్ ఇస్తారు, ఆ వర్డ్ ఈ వర్డ్స్లో ఏ వర్డ్స్ ఫిట్ అవుతుందా అని చెప్పాలన్నమాట. లైక్ వొకాబులరీ ఇస్తారు, ఆ సెంటెన్స్ చదివి ఆ సెంటెన్స్లో ఏ ఒక ఫిల్ అయిందో చెప్పాలి. సో ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్ ఇవన్నీ ఏంటి? ఏదర్ గ్రామర్ మీద అయినా డిపెండ్ అయి ఉండొచ్చు, లేదా వొకాబ్ మీద అయినా డిపెండ్ అయి ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్పెల్లింగ్ ఎర్రర్స్. స్పెల్లింగ్ ఎర్రర్స్ అంటే తెలుసు కదా మనకి. సో వర్డ్స్ ఇచ్చేసి వర్డ్స్ స్పెల్లింగ్ అయితే కరెక్ట్గా ఇవ్వరనమాట, స్పెల్లింగ్స్ అయితే డిఫరెంట్గా ఇస్తారు. సో మీరు కరెక్ట్ స్పెల్లింగ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో ఇవన్నీ ఏంటి మనకి నాన్ గ్రామర్ పార్ట్, అంటే మీకు కంపల్సరీ చదివి ఉండాలి. ఓకేనా? ఈ సినోనియమ్స్, యాంటోనియమ్స్ ఇవన్నీ ఏంటి మనం నేర్చుకొని ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక 300 వొకాబులరీ ఉందనుకోండి, సో ఈ వస్తేనే మీరు ఆన్సర్ చేయగలరు. సో ఆ వర్డ్కి మీనింగ్ తెలిస్తేనే కదా మీరు అక్కడ ఏ సినోనియం ఏంటి అని ఫైండ్ అవుట్ చేయగలరు. సపోజ్ మీకు తెలియదు అనుకోండి, మీకు ఆన్సర్ తెలియదు. సో ఆ 4 ఆప్షన్స్లో మీకు ఏమిటా మీనింగ్ అని మీకు తెలియకపోతే మీరు పెట్టలేరు. సో కాబట్టి మనకి ఇవన్నీ కంపల్సరీ తెలిస్తేనే పెట్టగలం, లేకపోతే లేదు. సో ఇవేం చెప్పొచ్చు మనం, ఆప్షనల్ మార్క్స్ అనమాట. లైక్ మీకు తెలిస్తేనే పెట్టగలరు, మీకు తెలియకపోతే పెట్టలేరు. సో కంపల్సరీ నేర్చుకొని ఉంటేనే పెట్టగలరు. ఇక్కడ మనకి పైన చెప్పిన టాపిక్స్ అన్నీ ఏంటి? గ్రామర్ బేస్డ్. సో మీరు గ్రామర్ని బట్టి కొంచెం ఫైండ్ అవుట్ చేసి గెస్ చేసైనా పెట్టగలరు. ఇఫ్ గ్రామర్ తెలిసినా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది రావచ్చు అని గెస్ చేసి పెట్టగలిగే టాపిక్స్ ఇవన్నమాట. ఇవేంటి? ఆప్షనల్ మార్క్స్, అంటే మీకు తెలిస్తేనే పెట్టగలరు, లేకపోతే లేదు. సో ఇప్పుడు చూడండి, ఇవి నేర్చుకోవడం ఎలా? సినోనియమ్స్, యాంటోనియమ్స్. ఇప్పుడు మనకి మినిమం 60 డేస్ అయితే టైం ఉంది. సో ఎగ్జామ్కి 60 డేస్ అయితే టైం ఉంది. ఈ 60 డేస్ మీరు ఏం చేయగలగాలి? డైలీ ఒక 5 వర్డ్స్ నేర్చుకుంటే కనుక ఈజీగా మనకి 60 డేస్కి 16 × 5 300 వర్డ్స్ అయితే కంప్లీట్ అవుతాయి. ఈ 300 వొకాబులరీ మీ దగ్గర ఉంటే కన్ఫామ్ మీకు చదివిన వాటిలో కన్ఫామ్ వస్తాయి. ఈ వొకాబులరీ కూడా ఎలా ఉంటుంది? మీకు అంత టఫ్ అయితే ఉండదు, బేసిక్గానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. మనకి హిందూ పేపర్లో ఎడిటోరియల్లో డిఫికల్ట్ వర్డ్స్ వస్తాయి కదండి, సో అట్లయితే రాదు. సో ఈజీ వర్డ్సే వస్తాయి, కాకపోతే మనం ఆ ఈజీ వర్డ్స్ అన్ని బాగా నేర్చుకొని ఉండాలి. సో సింపుల్గానే ఉంటాయి. సో మీరు రోజు డైలీ ఒక హిందూ పేపర్లో ఒక ఫస్ట్ పేజ్ ఇట్లా సెకండ్ పేజ్ ఉంటాయి కదా, సో చిన్న టాపిక్స్, ఆ చిన్న టాపిక్స్ చదివినా కానీ మీకు ఇంగ్లీష్ ఈ ఈజీ వొకాబ్ అనేవని వచ్చేస్తాయి. సో ఈ వొకాబ్ నేర్చుకునేటప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? సో మనకి ఇక్కడ వొకాబులరీ అనేది ఎన్ని నేర్చుకున్నావా అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత బాగా గుర్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మీరు ఇవాళ ఒక 5 వర్డ్స్ చదివారు, నెక్స్ట్ డే 5 వర్డ్స్ చదివారు, ఆ నెక్స్ట్ డే 5 వర్డ్స్ చదివారు. ఈ 15 వర్డ్స్లో ఎక్కడ అడిగినా కానీ మీరు చెప్పగలగాలి, ఏ వర్డ్ అడిగినా మీనింగ్ చెప్పగలగాలి. అప్పుడే మీకు వొకాబ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. లేదంటే మీరు 300 వొకాబులరీ వర్డ్స్ గుర్తుండవు. సో మీరు ఎవ్రీ టైం రివిజన్ చేస్తూ ఉండాలి. ఎలా అంటే ఇవాళ 5 వర్డ్స్ చదివారు, నెక్స్ట్ డే 5 వర్డ్స్ చదివారు. ఈ 5 వర్డ్స్ చదివేటప్పుడు ముందు రోజు చదివిన 5 వర్డ్స్ కూడా కలిపి చదవాలి. అంటే టోటల్ 10 వర్డ్స్ కలిపి చదవాలి. ఆ రోజు 5 వర్డ్స్తో కలిపి ముందు రోజు చదివిన 5 వర్డ్స్ని కూడా రివైజ్ చేస్తూ చదవాలి. ఇప్పుడు థర్డ్ డే ఏం చేయాలి? ఆ రోజు 5 కొత్తగా నేర్చుకుంటారు కదా, ఈ 5తో పాటు ముందు చదివిన
10 వర్డ్స్ ఉన్నాయి కదా, ముందు 2 డేస్ చదివిన 10 వర్డ్స్ ఇవి ఒక్కసారి రివైజ్ చేసి నెక్స్ట్ 5 వర్డ్స్కి వెళ్ళండి. అర్థమవుతుందా? సో ఇట్లా అనమాట. ఎవ్రీ టైం మీరు రివైజ్ చేస్తూ వెళ్ళాలి, లేకపోతే వొకాబ్ అనేది గుర్తుండదు. ఓకేనా? సో మీరు ఎంత బాగా రివైజ్ చేయగలిగితే అంత బాగా రివైజ్ చేస్తూ ఉంటే మీకు ఆ వొకాబ్ అనేది స్ట్రాంగ్గా మైండ్లో గుర్తుంటుంది. ఈ ఈడియమ్స్ ఫ్రేజెస్ కూడా అంతే, మోస్ట్ ఇంపార్టెంట్ ఈడియమ్స్ ఫ్రేజెస్ ఉంటాయి. సో అవి చదవండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా అంతే. మీకు ఇంకా క్లారిటీగా రావాలంటే ప్రీవియస్ పేపర్స్ ఒకసారి రిఫర్ చేయండి. సో ఈ ప్రీవియస్ పేపర్స్ని మీరు రిఫర్ చేస్తూ ఉన్నారు అంటే మీకేమవుతుంది, అక్కడ ఏం ఫాలో అవుతున్నారు, ఎట్లాంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మీకు ముందుగా మీ మైండ్ అలవాటు పడుతుంది అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎంత బాగా అలవాటు పడితే మీకు రియల్ ఎగ్జామ్లో అంత ఈజీ అవుతుందన్నమాట. సో ఏ టాపిక్స్ నుంచి ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ఎలా అటెంప్ట్ చేయాలి, ఏవి స్కోరింగ్ మార్క్స్, ఏవి నాన్ స్కోరింగ్ మార్క్స్. సో నేను ఇప్పుడు చెప్తున్నట్టుగా సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఏంటి, మీనింగ్ తెలిస్తేనే పెట్టగలరు, లేకపోతే లేదు. ఆ వర్డ్కి సంబంధించి మీనింగ్ తెలిస్తేనే పెట్టగలరు. సో కాబట్టి మీకు అది అర్థం అవ్వాలి అంటే మీరు ప్రీవియస్ పేపర్స్ని రిఫర్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో ప్రీవియస్ పేపర్స్ని బాగా చదవండి. సో దాంట్లో సినోనియమ్స్, యాంటోనియమ్స్ కనపడ్డాయా, సో అవి నోట్ చేసుకోండి. సో అవి నోట్ చేసుకొని అవి ప్రిపేర్ అవుతూ ఉండండి. లేదు హిందూ పేపర్ తీసుకొని మీరు పేపర్లో రోజుకి ఒక 5 వర్డ్స్ నోట్ చేసుకున్నా కానీ చాలు. సో ఇలా అయితే మీరు వొకాబ్ని అయితే నేర్చుకోవాలి, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకోవాలి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకోవాలి. సో మీకు బుక్ కావాలంటే ఎస్పీ బక్షి బుక్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఎస్పీ బక్షి బుక్ ఉంటుంది. సో మీరు దీంట్లో నుంచైనా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నా ప్రిపేర్ అవ్వచ్చు. సో మరి పైన టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ టాపిక్స్ని మరి ఎలా చదవాలి అంటే, సో ఇవి వచ్చేసరికి మనకి ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ ఏంటి, ఫిల్ ఇన్ ద బ్లాంక్, సెంటెన్స్ కంప్లీషన్, ఇవన్నీ ఏంటి మనకి గ్రామర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఈ గ్రామర్ ఎలా క్రాక్ చేయాలి, మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. లైక్ నౌన్, ప్రనౌన్, వెర్బ్, యాడ్వెర్బ్, యాడ్జెక్టివ్. సో మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ మనకి వచ్చి ఉంటే మనం ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు మాకు ఈజీగా కావాలంటే మన ఛానల్లో 120 రూల్స్ అనే ప్లేలిస్ట్ ఉంది. సో ఈ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఈ గ్రామర్కి సంబంధించిన రూల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. సో 90% ఈ గ్రామర్ రూల్స్ నుంచే మనకి వస్తాయి ఎగ్జామ్లో. మీరు ఈ 120 రూల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అంటే మీరు ఎగ్జామ్లో ఈజీగా క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయగలరు అనమాట. సో ఈ 120 రూల్స్ అనేవి అంత ఇంపార్టెంట్. మీకు నేర్చుకొని ఉండండి. మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక అటెంప్ట్ చేస్తూ ఉంటే మీకు అవే కనిపిస్తూ ఉంటాయి, ఆ రూల్కి సంబంధించినవి అక్కడ ఉంటాయి అనమాట ఆ ప్రీవియస్ పేపర్స్లో. సో కాబట్టి ఈ 120 రూల్స్ నేర్చుకోండి. సో ఈ 60 డేస్లో 120 రూల్స్ అంటే ఈజీగానే నేర్చుకోవచ్చు. డైలీ 5 రూల్స్ నేర్చుకున్నా కానీ మనకి 120 రూల్స్ అనేవి ఈజీగా కంప్లీట్ అవుతాయి. ఓకేనా? ఒక 1 మంత్లో మనకి 120 రూల్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. సో రోజుకి కొంచెం కొంచెం నేర్చుకున్నా కానీ మనం వన్ డే మనకి 120 రూల్స్ అనేవి మన గ్రిప్లో ఉంటాయి. సో మనం క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మన ఛానల్లో 120 రూల్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. సో ఈ గ్రామర్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇవ్వాలి అంటే ఈచ్ నౌన్, ప్రనౌన్, యాడ్జెక్టివ్, ఈచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క డీప్గా వెళ్తే మీకు ఈజీగా ఈ గ్రామర్ అయితే క్రాక్ చేయొచ్చు. సో బేసిక్ అయితే ముందు 120 రూల్స్ కంప్లీట్ చేయండి. 120 రూల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్బీ బక్షి బుక్లో కూడా గ్రామర్ పాయింట్స్ ఉంటాయి కదా, టాపిక్స్ నౌన్, ప్రనౌన్ ఈ బుక్లోనే ఉంటాయి, ఈ బుక్లో మీరు చదువుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 120 రూల్స్ కంప్లీట్ చేస్తుంటే మీకు ముందు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో నేను అటెంప్ట్ చేయగలుగుతున్నాను పేపర్లో క్వశ్చన్స్ అని మీకు ముందు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది 120 రూల్స్ కంప్లీట్ చేస్తే. సో ఈ 120 రూల్స్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్ అనేవి మీరు ప్యాసేజ్ చదివితే అక్కడ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ రీడింగ్ అనేది మీకు ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి సో ఎటు హిందూ పేపర్లో మీరు వొకాబ్ నేర్చుకునేటప్పుడు పేపర్ చదువుతారు కదా, సో ఆ పేపర్లో ఒక టాపిక్ చదివినప్పుడు ఒక ఆర్టికల్ తీసుకొని చదువుతారు. ఆ ఆర్టికల్ తీసుకొని చదువుతున్నప్పుడు అక్కడ పేరాలో ఏం చెప్తున్నారు అని మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది చదువుతున్నప్పుడు. సో అట్లా మీకు రీడింగ్ క్యాపబిలిటీ కూడా పెరుగుతుంది అనమాట. వొకాబ్ పెరుగుతుంది, రీడింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది. సో ఈ రెండు పెరుగుతాయి అనమాట. సో హిందూ పేపర్ అయితే చదవండి, జస్ట్ మీకు ఈజీగా ఉండే టాపిక్సే చదవండి. ఎడిటోరియల్ సెక్షన్ అటు వెళ్ళదు, అంత హార్డ్ అయితే ఇవ్వరు, ఈజీగానే ఉంటుంది పేపరు. మనకి 40 క్వశ్చన్స్లో 10 to 15 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. అంటే బేసిక్ 10th క్లాస్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. సో మనకి టార్గెట్ ఏంటి, 30+ అటెంప్ట్ చేయడం కదా, 30+ అటెంప్ట్ చేయడం. ఈ 40 క్వశ్చన్స్లో 10 to 15 క్వశ్చన్స్ ఈజీగానే ఇస్తారు. బట్ మనకి ఏవైతే సినోనియమ్స్, యాంటోనియమ్స్ ఇవి వచ్చి ఉంటే ఓకే, మనం చదివిన వాటిలో వచ్చి ఉంటే ఓకే. సో బెటర్, మన లక్కే అనమాట మనం చదివిన వాటిలో వస్తే కనుక. సో అవి ఒక 5 to 10 క్వశ్చన్స్ వేసుకోండి. 5 to 10 క్వశ్చన్స్ సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వస్తాయి. సో మిగతా క్వశ్చన్స్ కొంచెం మోడరేట్ టు డిఫికల్ట్ అయితే ఉంటాయి గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇట్లా మనకి 30+ అయితే అటెంప్ట్ చేయగలగాలి. ఓకేనా? సో 10 to 15 క్వశ్చన్స్ ఈచ్ క్యాండిడేట్ ఈజీగా పెడతారు. అంటే అక్కడ ఆప్షన్స్ చూస్తేనే మనకి ఆన్సర్ తెలిసిపోయింది అనమాట, అంత ఈజీగా ఉంటుంది. ఇది పెట్టడం ఎవరైనా పెడతారు ఈజీగా. సో మిగతా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మోడరేట్ టు డిఫికల్ట్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ పెడితేనే వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి రావాలి అంటే మనకి ఇవన్నీ త్వరగా నేర్చుకొని ఉండాలి. రూల్స్ నేర్చుకొని ఉండాలి, గ్రామర్ నేర్చుకొని ఉండాలి, వొకాబ్ నేర్చుకొని ఉండాలి. సో మనం ఇంగ్లీష్ సెక్షన్ని క్రాక్ చేయాలి అంటే ఒకటి గ్రామర్ అయినా వచ్చి ఉండాలి, లేదా వొకాబ్ అయినా వచ్చి ఉండాలి. ఓకేనా? సో ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ మనకి గ్రామర్ మీద డిపెండ్ అవుతుంది, వొకాబ్ మీద డిపెండ్ అవుతుంది. ఇంగ్లీష్ క్రాక్ చేయాలి అంటే గ్రామర్, వొకాబ్ రెండు వచ్చిందా అంటే మీరు ఇంగ్లీష్లో టాప్ స్కోర్ చేయొచ్చు అనమాట. ఈ 2 టాపిక్స్ మీద మనకి ఇంగ్లీష్ అయితే డిపెండ్ అయి ఉంటుంది, గ్రామర్, వొకాబ్. సో ఈ రెండు వచ్చి ఉండాలన్నమాట యాక్చువల్. సో కాబట్టి ఇది ఇవాళ వీడియో. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంది. మనం ఇప్పుడు ఏవైతే టాపిక్స్ చెప్పుకొని ఉన్నామో ఈ టాపిక్స్ నుంచి రెగ్యులర్గా ఈచ్ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే పిక్ చేసి చెప్తూ ఉంటాను, ప్రీవియస్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్. సో
అప్పుడు మీకు పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా మనం అక్కడ ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి, అక్కడ ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి అని నేను చెప్తూ ఉంటాను ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ తీసుకొని. సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో.